చేతులు ఫస్ట్ వదులు గంప పగలతో ఎక్కువ చేసాను. కొట్టడానికి పట్టుకొచ్చింది మీ భార్య. అడుగు అక్కడ ఎప్పుడు చెప్పినా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు తన ప్రాబ్లం చెప్పుకోవడానికి కావ్య గారు ఉన్నారు. తన మాటల్లో విందాము, అలా సాల్వ్ చేద్దాము. చెప్పండి, అసలు ఏమైంది? మీ ప్రాబ్లం ఏమైందో చెప్తే దాని బట్టి సాల్వ్ చేస్తాను. మీరు ఏడవకండి చెల్లి, అది ఏమైంది చెప్పండి. ఏం చెప్పాలి? ఇట్లా కెమెరా వైపు. నాకు మ్యారీడ్ అయితే హస్బెండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇంకా మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవరు? మీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్? ఫాదర్ చేతులు పట్టుకోవడము, అంటే పిచ్చి పిచ్చిగా బ్యాడ్గా మాట్లాడతారు. ఇంకా అట్లా చేస్తున్నప్పుడు మీరు మీ హస్బెండ్ చెప్పొచ్చు కదా. చెప్పాను అతనికి, చెప్తే తను ఏమంటే పట్టించుకోడు అంతగానము. ఎప్పుడు చూసినా జాబ్ అంటా ఉంటారు. జాబ్ కోసమే వెళ్తున్నా, అది ఇది ఇంకా పిచ్చి పిచ్చి మాటలు ఎన్నిసార్లు తనకి చెప్పాలని ట్రై చేసినా కానీ అసలు పట్టించుకోడు ఇంకా అతను. ఇంకా ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి. మీరు లేదా కంప్లైంట్ ఏమైనా పెడదామా? ఎట్లా చెప్తాను చెప్పండి. కంప్లైంట్ ఏమొద్దు కానీ మీ నుంచి ఏమైనా హెల్ప్ తీసుకుందామని వచ్చాను. ఏంటంటే మీరు వచ్చేసి తనతో ఒకసారి మాట్లాడడం కానీ అలా చేస్తే బాగుంటుందని. సరే చెల్లి, మీరు చెప్తే నాకు అర్థమైంది. నేను మీ ఇంటికి వస్తాను, అంటే జస్ట్ బయట ఉంటాను. నేను కెమెరా దూరంగా పెడతాను. మీ ఆయన తీసుకురండి. ఎంత ఉంటుంది ఏజ్? ఉంటుంది ఒక 54, 53 ఉంటుంది. సరే, ఆ ఏజ్లో అంటే మరీ అసలు చెప్పడానికి నిజంగా ఉంది. నువ్వు ఆయన తీసుకురండి, నేను మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు అసలు ఆయన ప్రాబ్లం ఏంటి తెలుసుకున్న తర్వాత మళ్ళీ సొల్యూషన్ చెప్తాం. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంట్లో తెలియకుండా పెడదాము. అక్కడ తను ఎట్లా బిహేవ్ చేస్తారో చూడండి. తర్వాత ఏం జరిగిందని మీకే లైవ్లో చూద్దరు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు మీ మామయ్యని తీసుకొచ్చారని బయటికి మాట్లాడదాము. ఓకే, మీరేం వరీ కాకుండా తీసుకురండి, నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే, తీసుకురండి. ఇక్కడ కెమెరా ఉందని చెప్పకండి, నేను దాపెట్టిన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళ మామయ్యని తీసుకురావడానికి వెళ్ళింది పాప. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడదాము ఆయన ఎట్లా ఏందని ఆయన గురించి. నమస్తే, చెప్పండి. ఏం లేదు అంకుల్, మీ పేరు అంకుల్? రవి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆఫీస్లో పనిచేస్తాను. అవునా? ఈ పాప ఏమవుతుంది మీకు? కోడలు అయితే. కోడలు. ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడచ్చు. 2 నిమిషాలు. దేని గురించి? అంటే నేను దేని గురించి మాట్లాడతా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే నేను మీతో మాట్లాడాలనుకున్నాను. నేను మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. దేని గురించి మాట్లాడదు? ఇప్పుడు ఈ పాప మీకు కోడలు అవుతుంది కదా. కోడలతో మీరు కోడలు లెక్క చూస్తున్నారా? కోడలు లెక్క చూస్తున్నా. అంటే కోడలు అంటే మీ కొడుకు వైఫ్, అంటే బిడ్డతో సమానం. మా కొడుకు వాళ్ళ భార్య. ఓకే, బిడ్డతో సమానం. మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా. ఉన్నది. ఆమెని ఈమెను ఈక్వల్గా చూస్తున్నారా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అంటే అడుగుతున్నా. అంటే ఆమె మీ బిడ్డను చూసినట్టు ఈమెను కూడా చూస్తున్నారా? కరెక్ట్, స్ట్రైట్ గా చెప్పు. ఇట్లా చెప్పకు. చెప్పు. సరేలే, మీరు స్ట్రైట్ గా అంటున్నారు కదా. చెప్పు. ఇప్పుడు ఈ పాపతో మీరు మిస్బిహేవియర్ ఎందుకు చేస్తున్నారు? ఎవరన్నా నీతో? ఎవరన్నా నేను మళ్ళీ చెప్తా. నేను చెప్తా. ఎవరన్నారనేది మళ్ళీ చెప్తాను. అవునా? ఆ పాపను ఏమడుతావు? ఇక్కడ నన్ను అడిగా నగోలు చెప్పు. ఎక్కడ ఏం మాట్లాడినా ఆ పాపను అడగద్దు. ఒక్క నిమిషం నన్ను అడగండి. భయపడ్డాను కాదు. ఇక్కడ నిలబడుకొని మాట్లాడండి. తెలుసా? ఇప్పుడు మీరు పైకి పోకండి అంకుల్. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి, అర్థమైందా? నేను ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తారు మీకు తెలీదా? అసలు నేను వాళ్ళ అన్నయ్య అని చెప్పాను కదా. వాళ్ళనే నాకు తెలియని అన్నయ్య ఎవడు? నీకు తెలియని అన్నయ్య. నాకు తెలియని అన్నయ్య ఎవడు? వాళ్ళనే నాకు తెలియన్నాడు ఎవడు? నీకు అందరూ తెలుసు. నేను ఏమన్నా? నేను ఒక్క నిమిషం ఏమన్నా? ఒక్క నిమిషం ఆగండి. ఆగండి, మాట్లాడుతున్నాం కదా. చెప్పు. నువ్వు మధ్యలో నువ్వు
నువ్వు మా కొడలతో వచ్చింది కాక ఇంకా నువ్వు నాకే బెదిరిస్తున్నావా బెదిరించాడు. ఒక నిమిషం ఆగండి ఇక్కడ. ఎవరు పటాయించినాడో ఎవరు పటాయించినావా దిదో నేను ఎక్స్ట్రా చేశారంటే బాగుండదు చెప్తున్నాను. నువ్వు ఇట్లా రూబాబ్ చేయద్దు నాకు పెద్దోళ్ళు కూడా గౌరవిస్తున్నా కానీ నీకు గౌరవియాల్సిన అవసరం నేను చెప్పిస్తాను. నాకు చెప్పమ్మా ఏమన్నాడమ్మా రమ్మా చెప్పు ఏమన్నాడు చెప్పు. అంటే రోజు వర్క్ చేసుకున్నప్పుడు కలర్ చూస్తారు, కొంచెం డిఫరెంట్గా చూస్తారు, మెంటాలిటీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం మిస్బిహేవ్ చేస్తారు, సరిగా ఉండరు, కోడలతో ఉన్నంత ఉండదు అతనికి, డిఫరెంట్ క్యారెక్టర్ అతనిది. వాళ్ళ కూతురుతో కూడా అలానే చేస్తారేమో, అందుకే నాతో అలా చేస్తారు. నువ్వు చెప్పు ఫస్ట్. ఒక్క నిమిషం నీ కూతురు తిన్నప్పుడు నీ కూతురు లెక్క చూసుకున్నప్పుడు మన కోపం మీదకి వస్తుంది. ఎప్పుడు నీ కోపం మీదకి వస్తుంది? ఇప్పుడు ఏమన్నా ఆమెతో మిస్బిహేవ్ చేస్తున్నారు. మీరు అడగలేదా? మీరు ఆమెతో ఏం అడగలేదు మీరు? ఏమడగలేదా? ఏమని చెప్పాడు చెప్పమ్మా నీతో? రండమ్మా, మీరు భయపడాల్సిన అవసరం నేనున్నా, ఏమన్నా చూసుకుంటా. అర్థమైంది. తీసుకుపోయి కుమ్మితే రెండు వాళ్ళని పట్టుకొచ్చి మా కొడుకు లేని పీరియడ్లా నాకు నా ముంగడు తీసుకొచ్చి నన్నే బెదిరించులు చేసుకుంటూ మా కొడుకు లేని పీరియడ్లో ఒక మొగుడు తీసుకొచ్చి నా ముంగడు నాకు నిలబెట్టి నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఫస్ట్ నేను మా కొడలు అడుగుతున్నా కదా. ఇప్పుడు నీకేమి ఇబ్బంది? నేను వాళ్ళ అన్నాను చెప్పాను. నేను మా కొడలు అడుగుతున్నా కదా. నీ ఏజ్ ఎంత? అర్థమైందా? మీ ఏజ్ ఎంత? మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. మీ ఏజ్ ఎంత? అసలు నువ్వు మధ్యలో మీ రోబు మీ ఇంటికాడ ఇక్కడ ఏరే దగ్గర చేసుకోండి అనుకో, నా దగ్గర చేసిన అనుకో ఏం చేస్తాను నాకే తెలియదు. అర్థమైందా? ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి గమ్మునుండా, లేదంటే ఇప్పుడు పగిలిపోంటది. అర్థమైందా? ఏదో ఒకటి చేసి ఉంటాను. ఏమన్నా చేస్తా నేను. ఏం చేస్తా చెప్పు. ఏమన్నా చేయగలుగుతా నేను ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తున్నా, రెస్పెక్ట్ ఇచ్చి గమ్మున్నా. అర్థమైందా? అంటే నువ్వు నీ బిడ్డ వయసులో ఉంది, ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి తప్పుగా అనిపించలేదు? వయసు ఎంత నువ్వు చేసినావా? ఏం బిక్తావు? నువ్వు ఎక్స్ట్రా చేసావంటే కర్ర ఇరిగిపోద్ది చెప్తున్నా. నేను ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తున్నా, కర్ర దేనికి ఓవర్ యాక్షన్ చేస్తావు? ఓవర్ యాక్షన్ దేనికి? ఓవర్ యాక్షన్ చేస్తున్నా అమ్మాయి నీకు ఎవరినో పట్టుకొచ్చి ఏమని నిలబడుకొని మాట్లాడి అడిగిన ఓవర్ చేస్తున్నాం ఎందుకు? ఏమని అడిగినా? ఏంది అడుగుతే ఇప్పుడు ఇంత వయసు ఉంది నీకు, సిగ్గుంది కొద్దిగా. ఒక బిడ్డ వయసులో ఉందా? బిడ్డ వయసులో ఉంది, అంత తప్పుగా బిహేవ్ చేయండి. అర్థం సిగ్గు అనిపించలేదు నీకు? చేతులు ఫస్ట్ వదులు. పగలతో ఎక్కువ చేశాను. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం చెప్పు? ఒక ఆడబిడ్డ నీ కూతురు ప్లేస్లో ఉంది, ఆమెతో మిస్బిహేవ్ చేయండి కాదు. పొద్దు కూడా అర్థం చేసుకోలేము. నీకేమైంది ఇప్పుడు చెప్పు. ఎవరమ్మా? రెండు బ్రదర్, ఒక నిమిషం మాట్లాడదాం. జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడాలి మీతో, మీకోసం వచ్చాను, అందుకని వచ్చాను. రండి మీరు రండి. ఈయన మీ డాడీనా? మీ డాడీ కదా ఈయన? ఇది మీ వైఫే కదా? మీరు ఫస్ట్ బయట ప్రయారిటీ ఇచ్చేదానికన్నా కొద్దిగా భార్యతో ఉండండి బ్రో. కరెక్ట్ ఉంటుంది అన్న భార్యతోని. కరెక్ట్గా మీరు ఎవరు నాతో మాట్లాడే కరెక్ట్ చెప్పండి నాకు. అసలు ఇప్పుడు నేను మీ భార్య వచ్చేసి అంటే నా చెల్లి, ఆమెకి నేను అన్నయ్య అవుతా. ఆమె మీతో చెప్పు
నన్ను కొట్టడానికి పట్టుకొచ్చిందిరా. ఆగండి మీరు. కొట్టడానికి పట్టుకొచ్చింది మీ భార్య. అడుగు అక్కడ ఆగండి. దో బ్రదర్ ఒక నిమిషం చెప్పేది రండి, మళ్ళీ తర్వాత మాట్లాడండి. నేను చెప్పేది ఏం మాట్లాడతానా ఫస్ట్ మాట్లాడడానికి ఏం మాట్లాడుతా అసలు నాకు అర్థం కాదు. ఎవడో ఏం పెడతాడు బాగు. నేను ఫస్ట్ 2 నిమిషాలు చెప్పేది ఏనండి, మళ్ళీ తర్వాత మాట్లాడండి. చెప్పండి. ఫస్ట్ మీ భార్యని మిస్బిహేవ్ చేస్తాడు మీ డాడీ, ఓకేనా? ఎప్పుడైనా అడిగావా? ఏంది మీ నాన్న చెప్పు చేస్తాడు. ఇప్పుడు మీ నాన్న చెప్పు చేస్తాడా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా ఆయన మీద బాగా కోపాలు ఉన్నాయి అబద్ధం చెప్పుకోవడానికి? ఆ అమ్మాయి మానం మీద శరం మీద అబద్ధం చెప్పుకోవడానికి ఆమెకేమన్నా అంత బతుకుతుంది అనుకున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ భార్య చెప్పేది వినండి బ్రదర్, మీ భార్య చెప్పింది వినండి. ఏం చేసిండు చెప్పమ్మా, ఏం చేయనాడు అమ్మా? మీ డాడీ ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా చెప్పాను కదా, నాకు ఎన్నిసార్లు ఎప్పుడు చెప్పినావు? గుర్తు ఎప్పుడు చెప్పినావు?